ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. బూడిద గుమ్మడికాయ గుమ్మానికి బయట ఎందుకు కడతారు? బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోతే ఏం చెయ్యాలి? కొత్త గుమ్మడికాయ ఏ రోజు మార్చుకోవాలి? ఇది ప్రశ్న. సహజసిద్ధంగా మనం గృహప్రవేశం చేసేటప్పుడే మంచి గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి సింహద్వారానికి చూపిస్తూ ఎర్రనీళ్ళు పోసినటువంటి ఆ మంచి గుమ్మడికాయను హాల్లో పగలగొడతాం గృహప్రవేశ సమయంలో. అంటే దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. తర్వాత గోమాత వచ్చి తిరుగుతుంది ఇంట్లో. గోవును కూడా తిప్పుతాం గృహప్రవేశ సమయంలో. తదుపరి చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంత్రోచ్చరణ చదువుకుంటూ బ్రాహ్మలు మంత్రోచ్చరణ చేసే సమయంలో ప్రతి గుమ్మం దగ్గర కూడా నిమ్మకాయ పిండి, పసుపు కుంకుమలో తడిపిన నిమ్మకాయ పిండి బద్దను కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేస్తారు. అట్లా చేసిన తర్వాత సత్యనావ్రతం చేస్తారు కదా. ఆ సత్యనావ్రతం చేసేటప్పుడే బూడిద గుమ్మడికాయ కూడా పూజ చేస్తారు. ఆ బూడిద గుమ్మడికాయ ఉట్టి జనపనార ఉట్టిలో కట్టాలి. ఆ జనపనార ఉట్టిలో కట్టే బూడిద గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయకి విశ్వంభరతత్వాన్ని ఆపాదిస్తారు. అంటే విశ్వేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి అక్కడ నారాయణ తత్వంలో ఉన్నటువంటి స్వామిని మొక్కుంటూ పూజ చేసి సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత ఆ గుమ్మడికాయని తీసుకెళ్ళి ఇంటి గుమ్మం పై భాగాన మొట్టమొదటి సింహద్వారం పై భాగాన గోడకు కడతారన్నమాట. ఒక కొక్కి పెట్టి కొక్కికి ఆ యొక్క ఇది వచ్చేట్టుగా చేసి దాంట్లో బూడిద గుమ్మడికాయ పెడతారు. ఆ గుమ్మడికాయకి చుట్టూతా కూడాను పసుపు రాసి కొద్ది కుంకుమ పెట్టి ఆ విధంగా చేస్తారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? ఇంటికి రక్షణ కవచం ఏర్పడుతుంది. దిష్టి దోష ప్రభావాల నుంచి రక్షింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి గుమ్మడికాయ కుళ్ళిపోయింది అనుకోండి, వెంటనే మరొక గుమ్మడికాయ తీసుకొచ్చి దేవుణ్ణి తలుచుకొని దానికి బొట్లు పెట్టి ఉట్టిలో ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ దాన్ని అమర్చాలి. ఈ విధంగా కనుక అమర్చినట్లయితే ఎటువంటి దిష్టి దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అనేక రంగాలలో అభివృద్ధిని సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం. బూడిద గుమ్మడికాయ దిష్టి తీయటం కూడా మనకు శాస్త్రంలో ఉంది. బాగా దిష్టి తగిలిందనుకోండి, ఆ దిష్టి తీయటానికి కర్పూరం పెట్టి ఆ వ్యక్తి చుట్టూతా 3 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఇట్లా తిప్పుతూ 4 బజార్ల కూడల్లో నేలకేసి కొడతారు. ఎటువంటి దిష్టి ఉన్నప్పటికీ కూడా పటాపంచలైపోతుందని శాస్త్రం. బూడిద గుమ్మడికాయనే మనం సంక్రాంతి పండగ సందర్భంగా విశ్వాన్ని దానం చేసినట్టుగా భావన చేస్తూ వేద పండితులకు దానం చేస్తాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి సమయంలో కూడా చేస్తాం. ఇలా చేయటం వలన కూష్మాండ దానం అంటారు. ఇలా చేయటం వలన సస్యశ్యామలవంతమైన జీవన విధానం మనకు వచ్చి తీరుతుంది. పాడి పంటలు బాగా పండుతాయి. అనేక రీతుల్లో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. ఇవన్నీ బూడిద గుమ్మడికాయలో దాగిన పరమార్థ లక్షణాలు అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.